వైసీపీ కార్యకర్తలకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తే పాలన మొత్తం కార్యకర్తలతో నడిపిస్తామంటూ వైఎస్ జగన్ తెలిపారు. వైసీపీ పాలన 2.0 కనుక వస్తే క్యాడర్కే పెద్దపీట అంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో కూడా కార్యకర్తలదే కీలక పాత్ర అంటూ వైఎస్ జగన్ తెలిపారు. అధికారంలోకి వస్తే కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యతనిస్తామంటూ తెలిపారు. జగన్ ప్రకటనతో ఇటు వైసీపీ క్యాడర్లో జోష్ నెలకొంది. గతంలో అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను గాలికి వదిలేశారు జగన్ అంటూ కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఇక 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైచిలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలను లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ కూడా చినిమిల్ నాయుడు అని ఉన్నాడు, పాపం సౌమ్యుడు, ఏమన్నా చెప్పు సౌమ్యుడు అని చెప్పి మాత్రం అనాల్సింది. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరంతా కలిసికట్టుగా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలనను ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం ఉంది. ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది అనేది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. మన ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుంది అన్నది ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మార్చాలి. అలా మారుస్తూ మనం ప్రతి గ్రామంలోనూ మన అనుబంధ విభాగాలు ఏదైతే మనం వేసుకుంటూ పోతున్నామో వాటి మీద పూర్తి ధ్యాస పెట్టండి. అనుబంధ విభాగాలు అన్నది మన క్యాడర్ ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేయాలి. వాటన్నిటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఈ చర్చనీయాంశం అయ్యేట్టుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలకు ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేయాల్సింది. ఇది మనం చేద్దాం. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, జగన్ 2.0లో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది. కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది. మంచి చేయాలి అని చెప్పి ఒక నాయకుడిగా తపన ఉన్నప్పుడు పాలన ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం మన పాలన అయితే, పాలకుడు అనేవాడు అధ్వానంగా ఉంటే చెయ్యాలనే చిత్తశుద్ధి లేకపోతే పాలన ఎలా ఉంటుంది అన్నదానికి చంద్రబాబు నాయుడు గారి పాలన అద్దం పడుతుంది. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈసారేమో ఖచ్చితంగా కూడా కార్యకర్తలతోనే పాలన అంటూ జగన్ అంటున్నారని తెలుస్తుంది. కానీ మనం గతంలో చూసుకుంటే అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను గాలికి వదిలేశారు అంటూ కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు ఒక భారీ హామీ ఇచ్చారు. ఆ రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కార్యకర్తలే పాలిస్తారు, కార్యకర్తలే కీలక పాత్ర పోషిస్తారు. అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాల్లో కార్యకర్తల్ని ముందు పెడతాం, కార్యకర్తలతోనే పాలన చేయిస్తామంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. గతంలో ఏదైతే 2024 ఎన్నికల్లో కూడా కార్యకర్తలు ఎన్నికల్లో పని చేయకనే గెలవాల్సిన నియోజకవర్గంలో కూడా ఓడిపోయారు అంటూ వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ పెట్టిన తర్వాత జగన్ నమ్మి జగన్ కోసం పనిచేసిన లక్షలాది మంది కార్యకర్తలు జగన్ ఏదో చేస్తారు అనే ఆశలతో బతికిన పరిస్థితి ఉంది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలంటూ పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారంటూ విమర్శలు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు పార్టీ బలంగా ఉంటే మాత్రమే ఎన్నికల్లో పోరాటం చేయగలరు. ఏదైతే బూతుల్లో ఎన్నికల నాడు ఎలక్షన్ మానిటరింగ్ కానీ ఎలక్షన్ బూత్ క్యాప్చరింగ్ చేయాలంటే కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషిస్తారు. అలాంటి నేపథ్యము అలాంటి వ్యవస్థ ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి నేరుగా
తాను సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చాను, ప్రజలకు ఓట్లు వేస్తారు, నేరుగా తనకు ప్రజలతో కనెక్షన్ ఉంది, నాయకులతోనూ లీడర్లతోనూ సంబంధం లేదు అనేలాగా తన పాలన ఏదైతే 2019 నుంచి 2024 వరకు తన పాలనలో తాను పాలించారో ఆ పాలనలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిని ఇన్ని సంవత్సరాలు నమ్ముకొనున్న ఎలాంటి న్యాయం జరగలేదనే అసంతృప్తితో 2024 ఎన్నికల్లో గెలవాల్సిన నియోజకవర్గాల్లో కూడా ఓడిపోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించారనే విమర్శలు ఉన్నాయి అమూల్య. అంటే ఇప్పుడు ఇది నిజమైన పాలన విజన్ అంటారా, లేదా ఎన్నికల ముందు ఇటు నేతలను కొంచెం ఉత్సాహపరచడానికి ఇలా వ్యాఖ్యానించారంటారా, ఎలా చూడాలి? అమూల్య, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ అభిమానులు కానీ, ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి నమ్మి రాజకీయాల్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నమ్మి జగన్ వెంట నడిచారు. అయితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన పందాను మార్చుకున్నారు. అభివృద్ధి సంక్షేమం బటన్ నొక్కితే ఓట్లు వస్తాయి అనే ఒక కాన్సెప్ట్ మీదే పాలన నడిపించారు. అయితే ఆ పాలన ఏదైతే తాను నాయకులు లీడర్లు లేని వ్యవస్థను తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగాత్మకంగా మొదలు పెట్టారు. అయితే నాయకులు కార్యకర్తలు లేకోకుండా రాజకీయ పార్టీలు మనుగడ సాధించలేవు, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవలేవనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా 2024 ఎన్నికలు నిరూపించాయి. ఎందుకంటే జగన్ తాను ప్రజలకు నేరుగా సంబంధం ఉంది, ప్రజలకు తాను నేరుగా అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాననే ఒక భ్రమలో 5 సంవత్సరాల పాలన కొనసాగించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. ఆ నేపథ్యంలో భాగంగా జగన్ తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు నేతలకు నేరుగా హామీ ఇచ్చారు. గతంలో చేసిన తప్పును తాను మరోసారి చేయను, గతంలో నేను తప్పు చేశాను, ఆ తప్పును సరిదిద్దుకుంటాను అంటూ నేరుగా కార్యకర్తలకు నాయకులకు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పడం వల్ల కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం వచ్చే అవకాశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళిక కూడా ఏదైతే రాబోయే రోజుల్లో తన పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఏదైతే రాబోయే రోజుల్లో ప్రతి శనివారం కార్యకర్తలతో భేటీ అవుతాను, జిల్లాల యాత్రలతో గ్రామీణ పార్టీ నుంచి కార్యకర్తలతో నేతలతో మాట్లాడతాను. మరోపక్క 2027వ సంవత్సరంలో పార్టీ ప్లీనరీ నిర్వహిస్తుంది. ప్లీనరీ తర్వాత సుదీర్ఘ పాదయాత్ర దాదాపు 150 నియోజకవర్గాల్లో తాను పాదయాత్ర చేస్తానంటూ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే దాదాపు జగన్మోహన్ రెడ్డి 170 రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, అందులో 150 నియోజకవర్గాలు పాదయాత్ర చేస్తానని ప్రకటించడం జరిగింది. దాదాపు 1.5 సంవత్సరం తాను ప్రజల్లో ఉంటాను, ప్రజలకు అండగా ఉంటాను, కార్యకర్తలకు అండగా ఉంటాను, నేరుగా కార్యకర్తలు నేతలు నేరుగా తాడేపల్లి రావచ్చు, నేరుగా సమస్యలు విజ్ఞప్తులు నియోజకవర్గాల్లో ఉన్న ఆ ఇష్యూస్ కూడా తనతో చర్చించవచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి నేరుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమూల్య, రైట్. మరి ఇప్పుడు వైసీపీ పాలన 2.0లో ఇటు నేతలకు ఎటువంటి అధికారాలు లేదా ఎటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటారు? ముఖ్యంగా అమూల్య, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బాధ్యతలు ఇస్తారా, ఎలాంటి అవకాశాలు ఇస్తారా అనే అంశం మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కార్యకర్తలను ప్రధానంగా భాగస్వామ్యం చేస్తానంటూ జగన్ ప్రకటించారు. ఎందుకంటే గతంలో ఏదైతే తాను ప్రజలతో మాట్లాడేవని, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి, ప్రజలకు నేరుగా అకౌంట్ లో సంక్షేమ పథకాల డబ్బులు వేసే పరిస్థితి నుంచి ప్రజలు కాదు పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించాలంటే, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే కార్యకర్తలు అవసరం. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఒక ప్రణాళిక కూడా రిలీజ్ చేశారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, రాబోయే రోజుల్లో తాను తన బస్సు యాత్ర మొదలయ్యే లోపు మొత్తం పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో కమిటీలు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలంటూ జగన్ నేతలకు చెప్తున్నారు. ప్రతి వారం ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతో నేతలతో భేటీ అవుతానని జగన్ ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఇటు కార్యకర్తలకు జగన్ ఇచ్చిన భారీ హామీ వైఎస్ఆర్సీపీలో జోష్ నింపుతుంది. అమూల్య, రైట్. థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే వైసీపీ కార్యకర్తలకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తే పాలన మొత్తం కార్యకర్తలతో నడిపిస్తామంటూ వైఎస్ జగన్ తెలిపారు. వైసీపీ పాలన 2.0 గనక వస్తే క్యాడర్కే పెద్దపీట వేస్తాము అంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో కూడా కార్యకర్తలదే కీలక పాత్ర అని తెలిపారు.
అధికారంలోకి వస్తే కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యతను ఇస్తాము అంటూ ఇక జగన్ ప్రకటనతో అయితే ప్రస్తుతం వైసీపీ క్యాడర్లో జోష్ నెలకొందని చెప్పాలి. ఇక గతంలో అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను గాలికి వదిలేశారు జగన్ అంటూ పలు విమర్శలు వినిపించాయి. కానీ మొదటి నుంచి చూసుకున్నా కూడా జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ని నమ్మి ఎంతో మంది కీలక నేతలు అయితే ఇటు పార్టీలో చేరడం జరిగింది. ఇక ప్రస్తుతం రానున్న ఎన్నికలకు సంబంధించి ఇటు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి 1.5 సంవత్సరం కూడా ప్రజల్లోనే ఉంటాను, ప్రజలకు అండగా ఉంటాను అని కూడా ఆయన తెలపడం జరిగింది. ఇక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే జగన్ అడుగులు వేస్తున్నారు.